ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. వైసీపీకి నెల్లూరు పెద్దారెడ్లు దూరం అవుతున్నారు. జగన్ హ్యాండ్ ఇవ్వడంతో పొలిటికల్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయ్యారు. సైకిల్ ఎత్తేందుకు ప్రయత్నించి భంగపాటుకు గురయ్యారు. వైసీపీ హయాంలో కాంట్రాక్ట్ బిల్లులు కూడా ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఒకప్పుడు టీడీపీకి ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్తో చేతులు కలిపారు. జగన్ను నమ్మి ఆదాల నట్టేట మునిగారంటూ కూడా ఆయన అనుచరులు అంటున్నారు. దీంతో రాజకీయ సన్యాసం దిశగా ఆదాల అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో మరో కీలక నేత కనుమరుగు కాబోతున్నట్లు సమాచారం. వైసీపీకి నెల్లూరు పెద్దారెడ్లు దూరం అవుతున్నారు. జగన్ హ్యాండ్ ఇవ్వడంతో పొలిటికల్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయ్యారు. సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నించి భంగపాటుకు గురయ్యారు. ఇక వైసీపీ హయాంలో కాంట్రాక్ట్ బిల్లులు కూడా ఇవ్వలేదని ప్రచారం జరిగింది. ఒకప్పుడు టీడీపీకి ప్రధాన నాయకుడిగా ఉన్న ఆదా ప్రభాకర్ రెడ్డి జగన్తో చేతులు కలిపారు. జగన్ను నమ్మి ఆదాల నట్టేట మునిగారంటూ ఆయన అనుచరులు అంటున్నారు. దీంతో రాజకీయ సన్యాసం దిశగా ఆదాల అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు రాజకీయాల్లో మరో కీలక నేత కనుమరుగు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. చందు, నెల్లూరు పెద్దారెడ్డిలో ఆయన ఒకరు. గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన గత ఎన్నికల సమయంలో ఇటు కార్యకర్తలకు నేనున్నానంటూ మీకు భరోసా ఇస్తున్నాను, ఆ పార్టీ నుంచి మా పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలంటూ మాట్లాడినటువంటి ఆ ఎంపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రూరల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారో ప్రస్తుతం ఆయన హైదరాబాద్కి పరిమితం అవడంతో కార్యకర్తలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి 2019కి ముందు టీడీపీలోనే ఉన్నారు. టీడీపీలో ఉన్నటువంటి ఆయన అటు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఏదైతే రూరల్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కూడా బరిలోకి దింపినటువంటి టీడీపీ ప్రచారం చేస్తున్నటువంటి చివరి నిమిషంలో ఆయన ఒక్కసారిగా కూడా ఇటు విజయవాడ నుంచి అమరావతి నుంచి ఫోన్ రావడంతో ఒక్కసారిగా కూడా ప్రచారాన్ని ఆపి మధ్యలో వెళ్ళినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి సాయంత్రానికి వైఎస్ఆర్సీపీ కండవ కప్పుకొని రావడంతో ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారినటువంటి విషయం. అంటే అత్యంత తక్కువ ఉన్నటువంటి ఎన్నికల సమయంలోనే పార్టీ మారడంతో ఆయన్ని టీడీపీకి సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడంతో ఒక్కసారిగా కూడా ఆయన ఎంపీ వైసీపీ ఆఫర్ ఇవ్వడంతో ఆయన మారిపోయాడు. అయితే 2019 నుంచి మళ్ళీ ఆయన వైసీపీలోనే ఎంపీగా ఉంటూ చివరి ఇటు ఒక సంవత్సరం ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ ఆయన ఏదైతే రెబెల్ క్యాండిడేట్గా ఉండడంతో రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి తీసుకున్నారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి రూరల్లో ఆయన పెత్తనం కొనసాగించాడు. దాదాపు 26 డివిజన్లకు 18 గ్రామాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలందరినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీకు ఎలాంటి పదవులు కావాలా, మీకు నేను అండగా ఉన్నాను, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మీరందరూ కూడా వ్యతిరేకించి నా వద్దకు రమ్మని చెప్పి అయితే ఆయన చెప్పినటువంటి మాటలకు చాలామంది వారు కూడా నమ్మి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంతవరకు కూడా ఆయన రూరల్కి సంబంధించి ఉండొచ్చు ఆయనకు నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు నేతలకు కూడా ఆయన ప్రస్తుతం ఆచూకీ లభించకపోవడంతో అంటే 1, 2, 3 సార్లు మాత్రమే ఆయన నివాసానికి అయిండొచ్చు, ఆయన ఉన్నటువంటి ఆఫీస్కి రావడం జరిగింది. అంతేగాని కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆయన యొక్క నమ్ముకున్నటువంటి నేతలకు అయిండొచ్చు ఎవరికి కూడా భరోసా లేకపోవడంతో ఒక్కసారిగా కూడా ఇటు శ్రీధర్ రెడ్డి వైపు వెళ్ళలేక ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నమ్ముకొని వచ్చినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో నేతలు ఉన్నారో వాళ్ళందరూ మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు పెద్దారెడ్లు జగన్కి అయితే షాక్ ఇస్తున్నారు. జగన్ ఇచ్చినటువంటి షాకులకు కూడా పెద్దారెడ్లు ఒక్కొక్కరు పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డిని చూసుకోవచ్చు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే ఆయనకు ఒక మార్కు రాజకీయం ఉంది. ఏ పార్టీ విజయంలో ఉంటుందో ఆ పార్టీలో ఆయన జతకట్టేటువంటి వ్యక్తి. సో మొత్తానికి గత ఎన్నికల ముందు కూడా అంటే 2019 అయిన తర్వాత 24 ఎన్నికల ముందు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా శత ప్రయత్నాలు చేసినప్పటికి కూడా గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీది నో అని చెప్పడంతో ఇటు వైఎస్ఆర్సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన నిలబడడం జరిగింది. అయితే ఆయన నమ్ముకొని వచ్చినటువంటి కార్యకర్తలకు అయ్యుండొచ్చు, నేతలకు అయ్యుండొచ్చు, అదేవిధంగా సెకండ్ గ్రేడ్ నాయకులకు కూడా ఆయన ఇప్పుడు ఫోన్ టచ్లో లేకపోవడం, అదేవిధంగా ఆయన వచ్చి పలకరించకపోవడం ఇదంతా కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నెల్లూరు పెద్దారెడ్డిలో ఒక పెద్దారెడ్డిగా పిలుచుకున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం మనం చూస్తే దాదాపు
ఈ 1 ఇయర్ కాలం పాటు కూడా ఏ కార్యక్రమంలో పాల్గొనకపోవడం. ఇటీవల కాలంలో మైనింగ్ అక్రమైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయనకి అనేక మంది కూడా మద్దతు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ రాకపోవడం, ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నేతలు అయోమయంలో పడిపోయారు. ఈరోజు ఆయన నమ్ముకొని మేము శ్రీధర్ రెడ్డిని కాదనుకొని మేము పార్టీలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆయన చూపిస్తున్నటువంటి వైఖరిని ఈరోజు జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. 2019కు ముందు టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్గా ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఏదైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైనా కూడా ఆ పార్టీలోకి వస్తే ఆ పార్టీ విజయం ఖచ్చితంగా ఉంటుందనేది ఒక నానుడైతే జిల్లాలో ఉంది. ఆ తరుణంలోనే గత ఎన్నికల్లో కూడా ఆయన 2024కు సంబంధించినటువంటి ఎన్నికల్లో మరలా ఎంపీగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంగా అయిండొచ్చు, ఎంపీగా కూడా ఆయన పోటీ చేసేందుకు కూడా మక్కువ చూపించినప్పటికీ కూడా టీడీపీ క్యాడర్ మాత్రం ఆయనకు నో చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఆయన ఆశలు నిరాశలు అయిపోయాయి. మొత్తానికైతే వైసీపీ నుంచి రూరల్ వైసీపీ క్యాండిడేట్గా నిలబడిన తర్వాత ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఆయన ఓడిపోయిన తర్వాత ఆయనకున్నటువంటి క్యాడర్ని అంతా కూడా ఈరోజు నట్టేట్లో ముంచేయడంతో ఒక్కసారిగా కూడా అయోమయంలో ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు మాత్రం బాధను వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి సంవత్సర కాలంలో 1, 2, 3 సార్లు వచ్చినప్పటికి కూడా ఆయన నివాసానికే పరిమితం అవడం, 1, 2 ఆయనకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యులైనటువంటి రంగారెడ్డి అయ్యుండొచ్చు, మరికొంతమంది నేతలకు మాత్రమే ఆయన మాట్లాడడం జరుగుతుంది. అయితే కార్యకర్తలకు నమ్ముకున్నటువంటి నేతలకు మాత్రం ఆయన ఎప్పుడు కూడా భరోసా ఇవ్వకపోవడంతో ప్రస్తుతం వాడు గాల్లో ఉండాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఇటు పార్టీలోకి ఫిరాయించలేకపోవడం, ఆ పార్టీలో ఉండలేకపోవడం, ఇదంతా కూడా ఒక ఆందోళన అయితే కలిగిస్తున్న పరిస్థితిలో ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎటు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, గతంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఈరోజు నేతలందరికీ కూడా ఒక శాపమైనటువంటి పరిస్థితిలో ఒక ఆందోళన అయితే కలుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రాజకీయాలు పురిటిగట్టుగా పిలుచుకున్నటువంటి నెల్లూరు రాజకీయాలు రోజు రోజు కూడా మలుపు తిరుగుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈరోజు సంవత్సర కాలం పాటు కూడా పార్టీ ఓడిపోవడంతో ఇంతవరకు ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు, ఆయన నమ్ముకున్నటువంటి ఎవరైతే నేతలకు కూడా ఆయన భరోసా ఇవ్వలేకపోవడం, నేనున్నానని చెప్పినప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి వెనక వచ్చినటువంటి అనేక మంది నేతలకు ఈరోజు నిరాశ చూపడం పట్ల కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి 2024, 2029 పీరియడ్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలను నేతలను వదిలేశారనేది మాత్రం ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితిలో మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏ మేరకు కార్యకర్తలను నేతలను భరోసా ఇస్తారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.